అయితే నువ్వు వెళ్ళిపోనా వెళ్ళిపో నువ్వు వెళ్ళిపో ఏ లంగున్నాడు అందరు లంగా రివ్యూలు వినకుండా బాయ్ నేను చెప్తున్నా బరాబర్ చెప్తున్నా 100% అన్నా ఏమంటా ఒపీనియన్ అన్న ఎన్టీఆర్ కోసమే 5 పాయింట్ ఇవ్వాలి ఈ గాడిది 1.5 ఇస్తా అంటే చిల్లరగా ఏమన్నా నేను ఈ గాడిద కొడుకు ఏమన్నా చెప్పు వాడి సినిమా ఏమన్నా చూసినాడు ఏమన్నా సినిమా చూసిన ఒకమా అటు బట్టదల సాలే గాంధీ నేను చెప్తా చూడు భయ్యా ఫస్ట్ రితిక్ రోషన్ గారు వస్తారు ఎక్సలెంట్ ఉంటుంది ఎంట్రీ సీనే దాని తర్వాత మన ఎన్టీఆర్ అన్న వస్తాడు పొట్టాడు అంటాడు పొట్టాడు అనడానికే వాడు ఫ్యాన్ అయి ఉండాలి అభిమానం అయి ఉండాలి ఈ సినిమాలు ఉంటే ఇట్లాంటి బటనా కొడుకులు చూడొద్దు నేను చెప్తున్నా చూడు ఆయన ఎంట్రీ సీనే 500 కోట్లు ఇవ్వచ్చు ఎంట్రీ సీన్ 3 సినిమాలు కలిపి కొడితే ఎన్టీఆర్ అన్న గారి ఎంట్రీ సీన్ ఉంటుంది ఆ గాడిది గారి సినిమా చూడలే ఏం చూడలే ఆడు ఫేక్ రివ్యూస్ వానికి ఏం చెప్పాలి నేను చెప్పాక అక్క ఈ స్టోరీ ఇండియాకి సంబంధించింది ఉంటుంది ఎక్సలెంట్ అక్క డాన్స్ మాత్రం చింపి మైండ్ బ్లో పాట మాత్రం డిసప్పాయింట్ చేసింది పాట ఆ హిందీ పాట ఆలియా ఉంటది ఆ డైరెక్ట్ హిందీ తెలుగులో డబ్ చేసినట్టు ఉంది అది నాకు నచ్చలే మిగతా అందరు టోటల్ స్కీమ్ ప్లే ఇట్లా తీసిండమ్మా అది ఇట్లా ఉరుకుతుడు అక్క ఇట్లా ఉరుకుతుడు అమ్మ ఎక్సలెంట్ సూపర్ ఎన్టీఆర్ అన్న అక్క ఫైట్ అర్థమైంది అక్క బాలకృష్ణ మించి బాలకృష్ణ పనికిరాడు బాలకృష్ణ కుదితే నేను చెప్తా చూడు బాలకృష్ణ ఫైట్లు మొదలు పెడితే బాలకృష్ణ మించి ఉంది ఫైట్ మన రితిక్ రోషన్ గారు దుమ్ 1 దుమ్ 2 అది ఏదో సినిమా రొటీన్ యాక్టింగ్ ఎన్టీఆర్ అన్న సినిమాకి యాక్టింగ్ చేంజ్ అవుతుంది ఎన్టీఆర్ అన్న సినిమాకి యాక్టింగ్ సాంగ్స్ నచ్చలే మిగతాది జబర్దస్త్ నేను ఇప్పుడే వాటో సినిమా చూశాను సూపర్ సినిమా ఎక్సలెంట్ అసలు వేరే లెవెల్ మూవీ హలో గురు ఎన్టీఆర్ అన్న ఉంటే వార్ 1 సైడ్ గురు వేరే లెవెల్ సినిమా సూపర్ అసలు రితిక్ రోషన్ గారు అసలు ఆ బాడీ ఏంది ఆ పర్సనాలిటీ ఏంది ఆ కళ్ళు ఏంది ఇట్లా చూస్తే అసలు ఎవరు డామినేట్ చేశాడు రితిక్ రోషన్ గారికి ఆయన అది రొటీన్ గా చూస్తాం మనం రొటీన్ గా రితిక్ రోషన్ గారిని ప్రతి ఒక్కరి అదే బక్కగా ఉంటాడు అదే డాన్స్ చేస్తాడు కానీ ఎన్టీఆర్ అన్న దేవరకు ఒక యాక్టింగ్ ఉంటుంది అక్క నువ్వు చూడవు రితిక్ రోషన్ చూసినా ఎట్లుంది దేవర సినిమా ఒక యాక్టింగ్ ఉంటది మన ముదిరాజ్ అన్న లాగా చేపలు పట్టేది ఇందులో డిఫరెంట్ క్యారెక్టర్ ఉంటుంది కానీ రితిక్ రోషన్ అట్లా ఉండదు సేమ్ అదే హైట్ అదే బక్కగా రితిక్ రోషన్ గారు అండ్ ఎన్టీఆర్ గారు సేమ్ ఈక్వల్ చూపించారు ఇందులో రితిక్ రోషన్ గారు హీరో క్యారెక్టర్ చూపించారు మన ఎన్టీఆర్ అన్న హీరో కాదు నెగిటివ్ విలన్ ఫైట్స్ మాత్రం చెప్తున్నా గూస్ బంప్స్ వచ్చినాయి గూస్ బంప్స్ బాలకృష్ణ అఖండ వేరు దేవుడా సినిమా చెప్తున్నా నాకు ఇరవై చెప్పండి సినిమా వేరే లెవెల్ ఉంది వాటో సినిమా ఉంది యాక్చువల్ గా నేను కూలీ మూవీకి వెళ్దాం అనుకున్నా కూలీ మార్నింగ్ హౌస్ఫుల్ అయిపోయింది కూలీ కూడా చాలా బాగుందంట నాగార్జున గారు యాక్టింగ్ వేరే లెవెల్ నాగార్జున గారు కూలీలో అమీర్ ఖాన్ అండ్ ఎవరు మన ఉపేంద్ర అందరూ ఉన్నారంట సెకండ్ హాఫ్ కొంచెం బాగుందన్నారు కొడతావేంది గురు ఎన్టీఆర్ అన్న చెప్తాను ఎన్టీఆర్ షెట్టిప్పలా